కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపర కాండ్రేగుల గ్రామాల్లో 3 రోజులుగా వర్షానికి గురైన వరిచేలను పరిశీలించారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను అల్పపీడనం నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో డ్రైన్లు గాని కాలువలు గాని పొంగి తరలిస్తున్న నేపథ్యంలో పంట పొలాలు అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని, ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం చూస్తున్నామని, గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా కాలువలు గాని మురికి కాలువలు గాని పూడికి తీయడం గాని మురికి నీరు గాని కాలువల్లో తీయకపోవడమే కారణమని ఆయన అన్నారు. నేను ప్రమాణ స్వీకారం చేయకుండానే ఉపాధి నిధులు తీసుకొచ్చానని, రైతులకు అండగా నేనుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మణిదీప్, ఎంఆర్ఓ రాజ్ కుమార్, ఎంపీడీఓ ఆశాజ్యోతి, ఆర్ఐ త్రివేణి, ఎస్ఐ శోభన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాలంలో వాటర్ బాగా కానీ ఏమైందంటే డ్రైన్లో ఉన్న వాటర్ అంతా ఎండాకాలంలో వచ్చేది మనం సరే పంచపక్షి పరమాణాలు మనకి 6 రోజులు గ్యాప్ ఇచ్చుంటే పని పూర్తి అయితే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఛానల్ నుంచి ఇప్పుడు చెప్తున్నాండి నమస్కారం. గత 3 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను అల్పపీడనం నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైన్లు కానీ కాలువలు కానీ పొంగి పొరలిస్తున్న నేపథ్యంలో పంట పొలాలు అదేవిధంగా అనేక ప్రాంతాలు ముంపుకు గురవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం ఇవాళ చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా కాలువలు కానీ మురుగు కాలువలు కానీ ఎక్కడా పూడికి తీయకపోవడం, ఎక్కడా తూడు తొలగించకపోవడంతో పెద్ద ఎత్తున కాలువల్లో పూడికి ఏర్పడి ఇవాళ ఏదైతే నీటిపారుదల కానీ మురుగు నీటిపారుదలకు కానీ అడ్డొస్తున్న నేపథ్యంలో ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే గోదావరి జిల్లాల్లో మురుగు కాలువల్లో కానీ అదేవిధంగా కాలువల్లో కానీ తూడు తొలగించడం కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగా మంజూరు చేసి ఇప్పటికే పనులు మొదలుపెట్టించడం జరిగింది. మరీ ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయకుండానే కాలువల్లో తూడు తొలగింపుకి ఉపాధి హామీ నిధులు సమకూర్చుకొని ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానివల్ల కొంత వెసులుబాటు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా రేపు పౌర్ణిమ, ఈ పౌర్ణిమ కానీ అమావాస్య కానీ ముందు
సముద్రం ఆటుపోట్లు పోటు వస్తూ ఉంటుంది. ఆ పోటు వల్ల కూడా మురుగు కాలువలో నీరు కానీ, అదేవిధంగా కాలువలో నీరు కానీ, గోదావరిలో ఉన్న నీరు కానీ సముద్రంలోకి వెళ్ళకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ఇబ్బందులన్నీ తొలగించి త్వరితగతిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా రైతులకు ఉపశమనం కలిగించడం, తర్వాత శాశ్వత ప్రతిపైన గోదావరి డెల్టాలో మురుగు కాలువలు కానీ ఆధునీకరణ చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఇవాళ రైతులు ఆవేదన చెందే పరిస్థితి వచ్చింది. దాన్ని తొలగించే బాధ్యత, వారికి ఉపశమనం కలిగించే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం.